అందరికీ నమస్కారం మిత్రులారా. చాలా మందికి సాఫ్ట్వేర్ రిసెషన్ గురించి తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది ఆందోళన ఉన్నారు. అందరు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ సూట్ కాదని నా అభిప్రాయం. దానికి కూడా ఒక పర్టికులర్ ఆప్టిట్యూడ్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. కాబట్టి అవి ఎవరైనా కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్థిరపడతారంటే అది సాధ్యం కూడా కాదు. సో సాఫ్ట్వేర్ కొన్ని లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న విషయం వాస్తవమైన విషయమే. అదే సమయంలో మేనేజ్మెంట్ రంగం కూడా చాలామందికి ఉపాధి కల్పిస్తుంది. కానీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి విద్య గురించి, ఎంట్రన్స్ల గురించి, ప్రిపరేషన్ అయ్యే విధానం గురించి ఇవన్నిటి మీద పెద్దగా అవగాహన లేదు. సో అందుకని అసలు మేనేజ్మెంట్ ఉండే కాలేజెస్, ఎంట్రన్సెస్, ప్రిపరేషన్ విధానం గురించి అనేక విషయాల కోసం మేనేజ్మెంట్లో రారాజులు అంటే అహ్మదాబాద్లో ఎంబీఏ చదివినటువంటి ఈ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. వారు నానో విద్యా సంస్థల యొక్క డైరెక్టర్. నానో విద్యా సంస్థకు తెలిసినటువంటిది హైదరాబాద్లో దాదాపు 18 ఏళ్ల క్రితమే ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను తయారు చేసింది. అదే ఇప్పుడు అనేక కొత్త విద్యా సంస్థలకు పయనీర్గా మారింది. అలాంటి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. యాక్చువల్ ఇప్పుడు చాలామందికి సాఫ్ట్వేర్ అంటే తెలుసు, తర్వాత జావా అంటే తెలుసు, పైథాన్ అంటే తెలుసు, కంపెనీల గురించి తెలుసు, దాంట్లో అనేక దేనిలో జాబ్స్ వస్తాయి, ప్లేస్మెంట్స్, చాలా విషయాలు తెలుసు. డేటా సైన్స్ చాలా సమాచారం ఉంది. ఈవెన్ నాలాంటి వారికి కూడా పెద్దగా మేనేజ్మెంట్ రంగంలో ఎట్లాంటి ఉపాధి అవకాశం అవగాహన లేదు. బేసికల్గా ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు, భవిష్యత్తులో తమ పిల్లలు వెళ్ళే పేరెంట్స్ కోసము, ఇంకా డిగ్రీ ఇంజనీర్ చదివే వాళ్ళ కోసం ఒక బేసిక్ అవగాహన కోసం మనకేంటి అసలు మేనేజ్మెంట్ రంగంలో అవకాశాలు ఎట్లా ఉంటాయి, అసలు దీని యొక్క క్వాంటిటీ ఎంత, బహుశా ఎన్ని లక్షల మంది మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తున్నారు విత్ ఎంబీఆర్, వితౌట్ ఎంబీఏ, అసలు అనే దాని ఒక బేసిక్ అంచనా ఏంటి సార్ అసలు మేనేజ్మెంట్ సెక్టర్లో? అంటే ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్లో చూసుకున్నా కూడా, ఏ ఫీల్డ్లో చూసినా, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ఎన్జిఓ, ఎక్కడైనా మీకు లీడర్షిప్ అనేది అవసరం. ఎక్కడైనా టు కోఆర్డినేట్ వర్క్, టు గివ్ అ డైరెక్షన్ టు ద ఆర్గనైజేషన్, టు అచీవ్ ఆబ్జెక్టివ్స్, గోల్ ఓరియంటెడ్ బిహేవియర్, వీటన్నిటికీ. సో నన్ను అడిగితే ఈ మేనేజ్మెంట్ ఫీల్డ్కి ఒక నంబర్ అని మనం ఫిక్స్ చేయలేము. ఎందుకంటే దెర్ ఇస్ అ వాస్ట్ స్కోప్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్. ఒక టెక్నాలజీ కాక మిగతా వాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ కింద అనుకోవచ్చు. అంతే కదా, సర్వీసెస్ అన్ని కూడా. ఈవెన్ టెక్నాలజీలో కూడా మీరు చూస్తే వాడు అన్లెస్ హీ బికమ్స్ అ ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్, ఈవెన్ ఇన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఒక 7-8 years 10 years అయిన తర్వాత 10 years వరకు కోడింగ్ చేస్తూ కూర్చోడు కదా. యాజ్ ఈ గోస్ అప్ ఇన్ ది ఆర్గనైజేషన్, వాడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తాడు, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ చేస్తాడు, కస్టమర్ హ్యాండ్లింగ్ చేస్తాడు, సో రిసోర్సెస్ హ్యాండ్లింగ్ చేస్తాడు. సో యాజ్ ఈ గోస్ అప్ ఇన్ ది ఆర్గనైజేషన్, మేనేజరియల్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అండ్ ఈ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది. ఎందుకంటే జీవితాంతం కోడింగ్ చేయడు కదా. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చూసినా కూడా, వాడు ఇనిషియలీ హీ మే బి డర్టింగ్ హిస్ హ్యాండ్స్ విత్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్ కానీ, వాట్ ఎవర్ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ చేస్తాడు. కానీ యాజ్ హీ గోస్ అప్ ఇన్ ది ఆర్గనైజేషన్, హీ విల్ స్టార్ట్ మేనేజింగ్ పీపుల్, హీ విల్ స్టార్ట్ మేనేజింగ్ రిసోర్సెస్. సో టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ వాడతాడు, ఈ మేనేజరియల్ ఆస్పెక్ట్స్ అనేది సో మేనేజ్మెంట్ అనేది అన్ని రంగాల్లో ఉంది తప్పకుండా. రైట్. సో యాక్చువల్లీ మేనేజ్మెంట్ రంగానికి, మేనేజ్మెంట్ జాబ్స్కు ఎంబీఏకు రిలవెన్స్ ఎంత ఉంది అసలు? రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మేనేజ్మెంట్ ఫీల్డ్లో మనము యాజ్ వీ హ్యావ్ టు గ్రో, దెర్ ఆర్ 2 ways టు గ్రో. ఒకటి ఎక్స్పీరియన్స్, ఒకటే ఫంక్షన్లో లాంగ్ ఇయర్స్ పనిచేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అలాగా ఆర్గానిక్గా గ్రో అవ్వడం, దట్ ఈస్ వన్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే గో టు ఎంబీఏ కాలేజ్, వేర్ ఒక ఎంబీఏ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళేసేసి ఎంబీఏ చేయడంతో మనకి ఒక 2 yearsలో మనకి టోటల్ అవగాహన, ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటుంది, లాజిస్టిక్స్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కలిసి ఇంటర్ రిలేటెడ్గా ఎలా ఉంటాయి, బిజినెస్ గోల్స్ ఎలా అచీవ్ చేస్తారు, ఇవన్నీ వీడికి ఒకటే కంపెనీలో ఒకటే ఫంక్షన్లో ఎంతకాలం పనిచేసినా కూడా అవగాహన రాదు. అదే ఒక ఎంబీఏ కాలేజ్కి వెళ్తే ఇది తక్కువ టైంలో హీ విల్ బి ఏబుల్ టు లెర్న్
అండ్ ఎంబీఏ కరిక్యులం కూడా ఎలా ఉంటుంది అంటే వాడికి చాలా కేస్ స్టడీస్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్తో వాడికి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో దీంతో హీ కెన్ గ్రో ఫాస్ట్ ఇన్ ఆర్గనైజేషన్. సో అందుకోసం వాడు ఎంబీఏకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైంలో హీ కెన్ ఎజ్యూమ్ మేనేజరియల్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు బీటెక్లో కానీ కొంతమంది డిగ్రీలో కానీ చేరిన తర్వాత ఎంబీఏ వెళ్ళాలనుకుంటారు. సో అట్లా వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ప్లాన్ చేసుకోవాలా, లేదా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సరిపోతుంది ప్లాన్ చేసుకుని సరిపోతుందా? వాళ్ళు ఎట్లా కెరీర్ ప్లాన్ చేసుకోవాలి ఒక మంచి ఎంబీఏ కాలేజ్ చేయాలంటే? రైట్. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, మ్యాక్సిమం బై ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్కి ఒక అవగాహన ఉండాలి. ఇది ఇంజనీరింగ్ అయితే. డిగ్రీ అయితే తప్పకుండా ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ హీ షుడ్ నో వేర్ ఈజ్ హెడెడ్, వాట్ ఈజ్ హిస్ డైరెక్షన్ అనేది వాడికి తెలియాలి. సో ఒకవేళ ఎంబీఏ మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాడు అంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఇన్ హిస్ బయోడేటా హీ హెస్ టు బిల్డ్. మేనేజ్మెంట్ అంటే టిపికలీ మనము వీ హ్యావ్ టు షో దట్ వీఆర్ లీడింగ్ అ వెరీ బ్యాలెన్స్డ్ కైండ్ ఆఫ్ అ లైఫ్. సో అందుకోసం అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంటూ మార్క్స్ తెచ్చుకుంటూ అదర్ యాక్టివిటీస్ మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ బయోడేటాలో అవి ప్రస్ఫుటంగా కనిపించేటట్టు చేయాలి. సో దట్ కుడ్ బి sports, that could be cultural, that could be creative, that could be heading some clubs or participation in college festivals. ఇలాంటివన్నీ ఈ రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి. యాడ్ అవుతాయి సార్ అవన్నీ? తప్పకుండా యాడ్ అవుతాయి. ఉదాహరణకు బీటెక్లో ఒక డిగ్రీలో స్పోర్ట్స్లో ఛాంపియన్, ఎన్సీసీ, ఎన్ఎస్సీ చేశాడు, రైట్, చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశాడు, రైట్, పర్సనల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేశారు, రైట్, వీళ్ళకు ఈ కోకరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకు రైట్, రెగ్యులర్ స్టూడెంట్స్ కంటే మించి ఏమైనా మేనేజ్మెంట్ రోల్లో తప్పకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఎనీ ఎంబీఏ సెలెక్షన్ ప్రాసెస్లో రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఐఐఎమ్స్ అంటే క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. కానీ రిటన్ టెస్ట్కి ఇచ్చే వెయిటేజ్ సాధారణంగా అది 60% ఆ రేంజ్లో ఉంటుంది. మిగిలిన 40% దేనికి ఇస్తారు అంటే వాళ్ళు ఇంటర్వ్యూకి ఇస్తారు, గ్రూప్ డిస్కషన్కి ఇస్తారు, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఇస్తారు, వీటన్నిటికీ ఇస్తారు. సో వీటన్నిటిలో ఆ ఇంపాక్ట్ పడాలి అంటే మన బయోడేటా రిచ్గా ఉంటే ఇట్ విల్ క్రియేట్ అ పాజిటివ్ ఇంప్రెషన్ ఇన్ ది ఇంటర్వ్యూ. సో టెక్ సాఫ్ట్వేర్లో పెద్దగా పనిచేయ కానీ కోకరిక్యులర్ కానీ ఎంబీఏలో మాత్రం మేనేజ్మెంట్లో మాత్రం చాలా సీరియస్లీ తప్పకుండా అది మొదటి నుంచి మనము అందుకోసమే నేను చెప్తాను, ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో మనకి క్లారిటీ వస్తే, మనం మేనేజ్మెంట్ సైడ్ వెళ్తున్నామని క్లారిటీ వస్తే తప్పకుండా ఇవన్నీ ఈ ప్రొఫైల్ మనం బిల్డప్ చేసుకోవాలి. బిల్డప్ చేసుకుంటే తప్పకుండా ఇట్ విల్ హెల్ప్. సార్ ఇప్పుడు మేనేజ్మెంట్ రంగంలో సాలరీస్ ఎట్లా ఉంటాయి యాక్చువల్గా? అంటే మన సాఫ్ట్వేర్ అనగానే దీనికి ఇంత ప్యాకేజ్ ఇస్తుంది, టీసీఎస్ ఇంత ఇస్తుంది, సో ఇన్ఫోసిస్ ఇట్లా తెలుసు కొంత బేసిక్ ఇప్పుడు నార్మల్ పేరెంట్ కదా. మేనేజ్మెంట్ రంగంలో అంటే ఏంటి అసలు సార్? అంటే ఇప్పుడు బేసికలీ మేనేజ్మెంట్ రంగం అని చెప్పదు, లెట్ us say ఎంబీఏ చేసిన తర్వాత ఎలా ఉంటాయి మనకి ఎంబీఏలో ఇంజనీరింగ్లో ఉన్నట్టే tier 1, tier 2, tier 3 కాలేజెస్ అయితే tier 1. సో ఈ tier 1లో మనకి ఒక యావరేజ్ సాలరీ వుడ్ బి అరౌండ్ 15 to 18 lakhs అండ్ హైయర్ ఎండ్ మనకి చాలా 15 to 18 lakhsతో అయితే ఒక యావరేజ్ సాలరీ అయితే మనకి తప్పకుండా ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ అన్లైక్ బీటెక్ ఏమవుతుంది అంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్కి వెళ్ళాడు వాడు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో వాడికి ఒక crore ప్లస్ ప్యాకేజ్ వస్తుంది, ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా చాలా రకాలుగా హీల్ బి కాంపన్సేటెడ్. అదే ఒక ఆపరేషన్స్ లాజిస్టిక్స్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్ ఉందనుకోండి, సాలరీ విల్ బి అ లిటిల్ లెస్. అందుకోసం అది ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ ఫీల్డ్ ఈస్ గెటింగ్ ఇన్ టు, బట్ యావరేజ్గా మనం ఒక 15-18 lakhs అయితే తప్పకుండా. కాకపోతే మేనేజ్మెంట్లో కొంచెం స్టార్టింగ్లో సాలరీస్ తక్కువ, తర్వాత చాలా ఉంటుంది అంటే ఎంతవరకు నిజం సార్? అంటే ఇప్పుడు మేనేజ్మెంట్లో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ హీ ప్రోగ్రెసెస్ ఇన్ ద కంపెనీ కానీ కెరియర్లో కానీ దెర్ ఈస్ నో లిమిట్ అండి. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరీ హెస్ టు గో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖరన్ గారిని చూద్దాం, ఎవరు టాటా గ్రూప్ హెడ్. ఆయన అఫ్ కోర్స్ ఆయన హీ డస్ నాట్ హ్యావ్ అ ఫార్మల్ ఎంబీఏ, ఆయన ఎంసీఏ చేశారు ఆయన, అండ్ టీసీఎస్లో ఆయన పెరిగారు, బట్ హీజ్ రెమ్యునరేషన్ ఈజ్ ఇన్ క్రోర్స్, రైట్? సో దెర్ ఇస్ నో లిమిట్ టు. సో ఇది కూడా సాఫ్ట్వేర్ లాగా వెరీ చాలా సాలరీస్ వచ్చేటువంటి ఫీల్డే. అబ్సల్యూట్లీ.
సార్ కొన్ని ఎంట్రన్సెస్ గురించి చెప్పగలుగుతారా? అంటే ముఖ్యమైన ఎంట్రన్సెస్ ఏంటి? ముఖ్యమైన ఎంట్రన్సెస్ అంటే బేసికలీ మనం వి షుడ్ టాక్ అబౌట్ క్యాట్ అండి. కామన్ అడ్మిషన్ టెస్ట్. మ్యాట్ అన్నది చాలా అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో, కానీ దాని రేంజ్ ఆఫ్ ఎంబీఏ కాలేజెస్ ఇస్ వెరీ లిమిటెడ్. తర్వాత జాట్ ఒక తక్కువ ఉంది. జాట్ జేవియర్స్ అంటే ఒకటి XLRI, తర్వాత ఇంకోటి భువనేశ్వర్. ఓకే, తర్వాత ఇవి కాకుండా జీమాట్ బేస్డ్ కాలేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని బిజినెస్ స్కూల్స్ ఇండియాలో కూడా తీసుకుంటున్నారు. జీమాట్ బేస్డ్ తప్పకుండా తీసుకుంటున్నారు ఇండియాలో. బట్ ప్రధానంగా మనం మాట్లాడవలసింది క్యాట్ ఒకటి, ఆ తర్వాత ఇది జాట్ ఒకటి, ప్లస్ ఐఎస్బి అంటే ఇట్స్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ ఆల్టుగెదర్. ఎందుకంటే ఐఎస్బి ఈజ్ ఓన్లీ 1 year కోర్స్. ఓకే, సో ఐఎస్బిలో అంటే జీమాట్ రాయాలి. ప్లస్ ఇంకోటి కీలకమైనది చాలా మందికి తెలియదు ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్కి చాలా వాల్యూ ఉంటుంది అట్ ఎంట్రన్స్ లెవెల్. సో అండ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో, ఎందుకంటే స్టూడెంట్కి 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే వాడు హీ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ ద ఎంబీఏ కోర్స్ మచ్ బెటర్. ఎంబీఏకి నిజంగా వాడు జస్టిస్ చేయగలడు. ఎందుకంటే తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ. కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డైరెక్ట్గా బిజినెస్ స్కూల్కి వెళ్తే వాడికి ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తున్నా అవగాహన ఉంటుంది. అదే ఆర్గనైజేషన్లో 2-3 ఏళ్ళు పనిచేస్తే వాడికి నాలెడ్జ్ వస్తుంది. వేరియస్ ఫంక్షన్స్ ఏంటి, ఆ ఫంక్షన్స్ రోల్ ఏంటి, ఆర్గనైజేషన్ ఎలా వర్క్ అవుతుంది, పర్సనల్ ఇంటర్పర్సనల్ డైనమిక్స్ ఎలా ఉంటాయి. సో ఎంబీఏలో వాడు నేర్చుకుంటూ ఉంటే హీల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అది. వాడు వర్క్ ఎక్స్పీరియన్స్ వాడు రిలేట్ చేసుకోగలడు. ఆర్గనైజేషన్ ఆల్రెడీ పనిచేశాడు కాబట్టి అది రిలేట్ చేసుకోగలడు. సో అందుకోసం ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో అయితే ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటారు, కానీ అమెరికాలో అయితే కంపల్సరీ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఇండియాలో కూడా నేను చదువుతున్నప్పుడు 75%, 80% ఫ్రెషర్స్ ఉండేవారు, 20-25% ఎక్స్పీరియన్స్ ఉండేవారు. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకోటి కూడా మనం గమనించాలి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎంబీఏ ఎడ్యుకేషన్ ఆల్సో హ్యాస్ ఇంక్రీస్డ్ చాలా. నేను చదువుతున్నప్పుడు ఐ స్పెండ్ జస్ట్ అబౌట్ 2 years కలిపి ఐ స్పెండ్ 60,000 to 70,000. ఇప్పుడు ఐఏఎమ్స్లో కూడా అది లక్షల్లో ఉంది, రైట్? సో అది జస్టిఫై చేయాలి అంటే స్టూడెంట్ ఒక 2 ఏళ్ళు ఆర్గనైజేషన్లో పనిచేసిన తర్వాత అక్కడికి వెళ్తే ఫుల్ బెనిఫిట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ మనకి వస్తుంది. సో అందుకోసం వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడిగితే ఓవరాల్గా స్టూడెంట్కి మంచిది. సార్ ఇప్పుడు అంటే ఎలాంటి స్టూడెంట్స్ ఎంబీఏ వైపు వెళ్ళాలని ఏమన్నా అట్లా ఏమన్నా ఉందా? అంటే ఇట్లాంటి కేపబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎంబీఏకి వెళ్తే, లేకపోతే ఈ బ్రాంచ్ వాళ్ళు బీటెక్లో ఎంబీఏకి వెళ్తే బెటర్ అట్లాంటిది ఏమన్నా? అంటే బీటెక్తో సంబంధం లేదండి. ఇన్ఫ్యాక్ట్ బీటెక్ కాదు, ఎవరైనా ఎనీ డిగ్రీ హోల్డర్ క్యాన్ డూ. ఓకే, సో దట్ డజంట్ మ్యాటర్. ఈ బ్యాక్గ్రౌండ్ తో పెద్దగా సంబంధం, బ్యాక్గ్రౌండ్ తో అసలు సంబంధం. బీకామ్ అయినా, బీటెక్ అయినా, సివిల్ అయినా, ఐఐటి అయినా, ఎన్ఐటి అయినా. ఇన్ఫ్యాక్ట్ నేను చదువుతున్నప్పుడు దెర్ వాజ్ అ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆల్సో. సంబంధం ఎంబీబీఎస్ చేసిన వాడు ఉన్నాడు, ఒక BA ఆంథ్రోపాలజీ చేసిన అమ్మాయి ఉంది. వాళ్ళందరూ కెరీర్ లో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్. అసలు ఏం సంబంధం లేదు. ఒక BA సంస్కృత్ వాడు వచ్చాడు ఒకడు. సో అబ్సల్యూట్లీ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో అది కాకపోతే యాజ్ అ పర్సన్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే స్టూడెంట్ నార్మలీ కొంచెం అవుట్ గోయింగ్గా ఉండి, కొంచెం ప్రొయాక్టివ్గా ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, తర్వాత కొంచెం సోషబుల్గా లీడర్షిప్ అది మొదటి నుంచి వాడు కొంత పర్సనాలిటీను మీకు కోర్స్ సంబంధం ఉంటుంది. అంటే ఎంబీఏ చేసే వాళ్ళకు ఒక మంచి పర్సనాలిటీ, లీడర్షిప్, పాజిటివ్ థింకింగ్, సో టీమ్ మ్యాన్ అనేది కొంచెం అడ్వాంటేజ్. అంటే ఒక వెల్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఐటీకి పెద్దగా అవసరం లేదు, టెక్నికల్ ఎక్కువ సంబంధం లేదు. ఇక్కడ మాత్రం పర్సనాలిటీ చాలా సంబంధం. ఇట్ మేక్స్ అ హ్యూజ్. సార్ లాస్ట్ ఒక 10 questions సార్. నా పర్సనల్ అభిప్రాయం కరెక్టో కదండి చెప్పండి. అసలు ఒక కరెక్ట్ పర్సన్ ఉంటే, ఒక రియల్ లీడర్ ఉంటే, ఈ ఎంబీఏతో సంబంధం లేకపోయినా కూడా నార్మల్ డిగ్రీయో లేకుండా నార్మల్ ఫీల్డ్లో వండుకుంటూ కూడా ఉన్న ఎక్స్పీరియన్స్లో చాలా టాప్ క్లాస్ మేనేజర్ కావచ్చు అనే అభిప్రాయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అండి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు అదే ఒక సివిల్ ఇంజనీర్ కాబట్టి సివిల్ ఇంజనీర్ కంపల్సరీ చదవాలి. కానీ ఒక మేనేజ్మెంట్గా పర్సన్లో మంచి లెవెల్కి వెళ్ళాలంటే మేనేజ్మెంట్ చదవడం కంపల్సరీ అని నేను అనిపించదు. ఇట్స్ నాట్ కంపల్సరీ, అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ కంపల్సరీ అండి. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఎంబీఏ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైంలో యూ విల్ గెట్ అన్ పర్స్పెక్టివ్, ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ ఒకటి వస్తుంది. ఎందుకంటే మనం ఒక టెక్నికల్ ఫీల్డ్ నుంచి వెళ్ళామనుకోండి, మనకి జస్ట్ మన ఫంక్షన్ గురించి మనకు తెలుస్తుంది. మిగిలిన ఫంక్షన్స్ ఎలా ఇంటర్ రిలేట్ అవుతాయి, అందరూ కలిసి
ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎలా రీచ్ చేస్తాం, ఎలా ఎలా అచీవ్ చేస్తాం అన్నది అవగాహన ఉండదు. అదే ఎంబీఏ చేస్తే మనకి కొంత ఫెమిలియారిటీ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే తప్పకుండా ఇట్ విల్ బి బెనిఫిట్, కానీ మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ ఆబ్వియస్లీ కాదు. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ ఎంబీఏల క్రేజ్లో దృష్టి పెట్టుకొని అనేక యూనివర్సిటీస్ కాలేజ్ బీబీఏ అని బీబీఎం అని ఇంటర్మీడియట్ అయిపోగానే చేసి మార్కెటింగ్ చేసి ఇట్లాంటివి చాలా ప్రైవేట్ యూనివర్సిటీ అవి వచ్చినాయి. సో ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే బీబీఎం కోర్స్ చేయడం వల్ల లాభమా నష్టమా? అంటే ఒక 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి ఇందులో. ఒకటి నా జనరల్ ఫిలాసఫీ అండ్ చాలా అకాడమిషియన్స్ కూడా అగ్రీ అయ్యేది ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో సూపర్ స్పెషలైజేషన్ ఉండకూడదు. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్ బేసిక్ ఒక కోర్స్ ఉండాలి, కోర్ ఏదో ఒకటి ఉండాలి. ఇంజనీరింగ్ కానీ కామర్స్ కానీ ఏదో ఒకటి ఉండాలి. ఉంటే ఒక ఫంక్షన్ ఒక ఏరియాలో వాడికి కాంపిటెన్స్ ఉన్న తర్వాత ఆ తర్వాత వాడికి అవగాహన వస్తుంది, వాడికి ఒక సెల్ఫ్ నాలెడ్జ్ వస్తుంది, వాడి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వాడి యాప్టిట్యూడ్ ఎలా ఉందో తెలుస్తుంది. దాని తర్వాత ఈ కెన్ డిసైడ్. సో బీటెక్ కానీ బీఎస్సీ కానీ బీకామ్ ఏదో ఒక కోర్ ఒక గ్రాడ్యుయేషన్ చదివి మాస్టర్స్ లో ఎంబీఏ చేయడమే బెటర్. మీరు అన్నట్టు అసలు ఈవెన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన కానీ ఎంబీఏ అన్నప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత 17 ఏళ్ల వయసులో ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చేయడం అనేది దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్. అండ్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు బీబీఏలో దెర్ ఆర్ సమ్ యూనివర్సిటీస్ విచ్ కెన్ ఆఫర్, ఇప్పుడు మనం వొకేషనల్ స్కిల్స్ అంటున్నాం మనం. ఈ వొకేషనల్ స్కిల్స్ రేపొద్దున జాబ్స్ అన్నీ దే ఆర్ బేస్డ్ ఆన్ వొకేషనల్ స్కిల్స్. ఇప్పుడు మనం ఓ ఇండస్ట్రీ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీ, ఓకే, అండ్ టూరిజం. సో ఒక బీబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం అని చెప్తే వాడు ఆ 3 years అందులో డెవలప్ అవుతే he will develop a lot of vocational skills. And institute ఒక రకంగా కోర్ నాలెడ్జ్ ఉన్నట్టే it can develop those things. అంటే జస్ట్ ఒక థియరటికల్ నాలెడ్జ్ కాకుండా వాడికి ఒక ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్, ఒక డొమైన్లో ఒక ఇంటర్న్షిప్ ఇచ్చి వాడి ప్రాజెక్ట్స్ చేయించి వాడికి చేస్తే డెఫినెట్గా వాడు విల్ బి యూస్ఫుల్. సో అలాగా వన్ కెన్ లుక్ ఎట్ ద బీబీఏ ప్రోగ్రామ్. కానీ జనరల్ మేనేజ్మెంట్లో నేను వెళ్తాను, నేను ఇంటర్మీడియట్ అవగానే నేను బీబీఏలో అంటే నాట్. సో బ్యాచెస్ మాత్రం సమ్ కోర్ డిగ్రీ చదివి మాస్టర్స్ వెళ్ళడం బెటర్. థ్యాంక్ యూ అండి. ఇది శ్రీనివాస్ అంత అమూల్యమైనటువంటి సలహాలు మేనే ముంచి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.